హాయ్ అండి. వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్‌లోడ్ చేస్తానండి. వీడియో లెంతీ అయిపోతుందని వీడియో కటింగే పెడుతున్నాను. ఈ విధంగా బ్యాక్, ఫ్రంట్ డీప్ నెక్‌లో షోల్డర్ పట్టి 1 ½ వస్తుంది. షోల్డర్ జారకుండా థ్రెడ్ లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈజీగా చూద్దాం. చూడండి. ఫస్ట్ ఓపెన్స్ మన వైపుకు ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. కూర తీసేసేయండి. పావించికి ఎక్స్ట్రా మళ్ళీ మార్క్ చేయండి. ఎందుకంటే ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్స్ట్రా ఉండాలి. ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయండి. థ్రెడ్ కట్టుకోకుండా, షోల్డర్ జారకుండా నెక్ డీప్ పెట్టుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ చూద్దాం ఈ వీడియోలో. లెంత్ 14 ½ దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. అంటే పైన 1/2 ఇంచ్ కింద 1/4 ఇంచ్ కొంచెం దూరంలో అదే విధంగా 15 మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. షోల్డర్ 5 ½ మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 40 అంటే 1 పార్ట్ 10, 40/4 1 పార్ట్ 10, 1 ½ ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేయండి. వేస్ట్ 33 అంటే 8 ½ దానికి 1 ఇంచ్ డాట్స్, 1 ½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి. ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేసాం కదా! కొంచెం దూరంలో 6 మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. షోల్డర్ 5 ½ పెట్టాం కదా! చెస్ట్ లైన్‌లో కూడా 5 ½ మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ షేప్ తీయడానికి కార్నర్‌లో 1 ½ మార్క్ చేయండి ఈ విధంగా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని షేప్ తీయండి. ఈ విధంగా మార్కింగ్‌కి టచ్ అవ్వాలి. ఆర్మ్ హోల్ దాని మీద మెజర్ చేసి 8 ½ రావాలి. మనం 1/2 ఇంచ్ స్టిచ్ వేస్తాం కదా! అప్పుడు 9 వస్తుంది. ఈ విధంగా నాకు షోల్డర్ పట్టి 1 ½ రావాలండి. అంటే దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. 2/4 ఈ విధంగా మార్క్ చేయండి. 2/4 5:30లో 2/4 పోతే 3/4 ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేయండి. నెక్ విడ్త్ 3:30 అండి. దానికి 1/2 ఇంచ్ కలపండి. 4 మార్క్ చేయండి. పైకి అడ్డం కూడా 4 మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. పైన నెక్‌కి 3/4 కింద 4 తీసుకున్నాం. ఈ విధంగా క్రాస్‌గా వస్తుంది. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చాలా ఈజీ అండి. సింపుల్ కూడా. ఈ విధంగా కట్ చేసేసేయండి. ఎక్స్‌ట్రా పీస్ ఉంది కదా! కూర ఎక్స్‌ట్రా తీసేయండి ఇది. ఈ విధంగా తీసేయండి. చంకలో కాటు పెట్టండి. ఈ విధంగా కాటు పెట్టండి చంకలో. వీల్ తీసుకొని వీల్‌తో మార్క్ చేయండి. సైడ్ జాయింట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ. కటింగ్ అయితే చాలా ఈజీ ఇంకా. ఈ విధంగా నెక్ డీప్ పెట్టాం కదా! మార్క్ చేసాం కదా! దాని మీదే కట్ చేసేయండి. బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కార్డ్ పీస్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా కార్డ్ పెట్టండి. ఈ ప్లేస్‌లో డాట్స్ వేస్తాము. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్ లెంత్ 11 అండి. ఈ విధంగా హ్యాండ్‌ని ఈ డబుల్ ఫోల్డ్ చేసాం కదా! మళ్ళీ డబుల్ చేయాలి. 4 లేయర్స్ రావాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. కింద ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మార్క్ చేయండి. లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా పీస్ తీసేద్దాం. 11 హ్యాండ్ లెంత్ దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పావు తక్కువ 12 ఆర్మ్ డౌన్ 3 ½ దగ్గర మార్క్ చేయండి. కొంచెం దూరంలో కూడా అదే 3 ½ మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి ఈ విధంగా. ఆర్మ్ హోల్ 9 క్రాస్‌కి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. 1 ½ ఖర్చు. హ్యాండ్ లూజ్ 5 ½ మార్క్ చేయండి. 1 ½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. పై లైన్‌లో 1 ½ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ లేకపోయినా ఈ విధంగా షేప్ తీసేయొచ్చు. లేదా ఆర్మ్ హోల్ స్కేల్‌తో అయినా తీయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ తీసేయండి. సైడ్ కూడా ఎక్స్ట్రా ఉంది కదా! ఇది కూడా తీసేయండి సేమ్. సెంటర్ కార్డ్ పెట్టండి. చంకలో కార్డ్ పెట్టండి. వీల్ తీసుకొని మార్క్ చేయండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీల్‌తో మార్క్ చేస్తే మనకి ఈ మార్కింగ్ చేసిన ప్లేస్‌లోనే మనకి సైడ్ జాయింట్ వస్తుందండి. ఈ విధంగా 2 లేయర్స్ ఉన్నాయి కదా! ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసేయండి. కార్డ్ పెట్టండి. ఫ్రంట్ అని తెలుస్తుంది. మనం తీసింది 1/2 ఇంచే కాబట్టి లోతు తీసిన ప్లేస్‌లో కార్డ్ పెడితే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు క్లోజ్ మన వైపుకు ఉండాలండి. ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేయండి. మనం పావించి ఎక్స్ట్రా ఉంచాం కదా! ఉక్సులు పట్టి, కాజా పట్టికి అది బయటికి కనిపించాలి. చూడండి ఈ విధంగా కనిపించాలి. అలా ప్లేస్ చేయండి. సైడ్
1 నుంచి 1 ½ ఎక్స్ట్రా ఉంచండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. పైన షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయాలండి. చంక దగ్గరను షోల్డర్ దగ్గర. ఫ్రంట్ ఫ్రంట్ నెక్ 7 దగ్గర మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. ఈ విధంగా మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచండి. చంకలో ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయాలి కదా! ఈ విధంగా మార్క్ చేయండి. వీల్‌తో మార్క్ చేస్తే లోతు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ తీసేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీద మళ్ళీ మార్క్ చేయండి. వీల్‌తో మార్క్ చేసాం కదా! ఆ ప్లేస్‌లో మళ్ళీ మార్క్ చేయండి ఈ విధంగా. 1/2 ఇంచ్ లోతు తీసేయండి చంకలో. 4 దగ్గర మార్క్ చేయండి నెక్‌కి. ఒక లైన్ డ్రా చేయండి క్రాస్‌గా. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి ఈ విధంగా. ఫుల్ రౌండ్ అండి. ఈ విధంగా మార్క్ చేయాలి. 10 ½ దగ్గర మార్క్ చేయండి. 4 దగ్గర మార్క్ చేయండి ఈ విధంగా. కింద 3 ½ దగ్గర మార్క్ చేయండి. 1/2 ఇంచ్ తగ్గించాలండి. ఈ విధంగా మార్క్ చేయండి. క్రాస్‌గా వస్తుంది. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి. ఈ విధంగా ప్లేస్ చేయండి. 2 ½ దగ్గర మార్క్ చేయండి. పైకి కూడా 2 ½ దగ్గర మార్క్ చేయండి ఈ విధంగా. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా షేప్ తీయండి. అంతేనండి. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ. ఈ మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి 8:15 రావాలి కదా! వచ్చిందా లేదా చెక్ చేయండి. వేస్ట్ మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తది. ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటే బెటరు. చెక్ చేయండి. నాకు ఇంకొక పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది. క్రాస్‌గా మార్క్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. చంకలో కూడా లోతు తీసేసేయండి ఈ విధంగా. ఇదండి ప్రిన్సెస్ కట్ కటింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ అండి. ఇది చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి ఈ పీస్ ఉంది కదా! ఇది తీసేయాలి. ఈ పీస్ తీసేయండి. ఇప్పుడు 2 కలిపి జాయింట్ చేస్తామండి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. నెక్ కూడా తీసేయండి ఈ విధంగా. షోల్డర్ జారకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. థ్రెడ్ కూడా అవసరం ఉండదు. బ్రాడ్‌గా ఉంటుంది నెక్. ఇదండి ప్రిన్సెస్ కట్. బ్యాక్ పార్ట్. ఇదండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.